నేను 100% సూపర్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నా, నువ్వు ఫోన్ అడిక్షన్ మీద ఎన్ని వీడియోస్ చూడు అవన్నీ నీకు ఏం మాత్రం యూజ్ అవ్వవు. దీని వెనకున్న భయంకరమైన నిజం ఏంటో చెప్పనా? ప్రతి ఒక్కరూ కూడా నీ ఫోన్ అడిక్షన్ పోవడానికి ఏం టిప్స్ కావాలో చెప్తున్నారు గానీ నువ్వేం చేస్తే ఆ టిప్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతావో అది ఎవరూ నీకు చెప్పడం లేదు. ఎలా ఫాలో అవ్వాలో తెలియకపోతే ప్రపంచంలో ఎన్ని ప్రాక్టికల్ టిప్స్ నీ దగ్గర ఉన్నా వేస్టే కదా. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే ఇప్పుడే వీడియో క్లోజ్ చేసేయ్. బట్ నువ్వు వీడియో క్లోజ్ చేయలేవు, ఎందుకంటే అదే నిజం. వాళ్ళు చెప్పిన ఎన్నో ట్రిక్స్ నువ్వు అసలు ఫాలో అవ్వలేకపోతున్నావు. ఇక్కడ ఇంకా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ టిప్స్ అన్ని ఆల్రెడీ నీకు ముందే తెలుసు. నీకు తెలీదా? ఫోన్ వాడకూడదని నీకు తెలీదా? నోటిఫికేషన్స్ ఆపేసి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెడితే నీ వర్క్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా అవుతుందని నీకు తెలీదా? రోజుకి 100 సార్లు ఫోన్ ఊరికే ఓపెన్ చేయకూడదని నీకు తెలీదా? తెలుసు. అందుకే నీ లైఫ్ ఒక పక్క నాశనం అయిపోతున్నా సరే స్టిల్ ఫోన్ వాడుతున్నావు కాబట్టే దాన్ని ఫోన్ అడిక్షన్ అని అంటారు. సో మరి ఈ ఫోన్ అడిక్షన్ ని ఎలా వదిలించుకోవాలో నువ్వు లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలాగా క్రిస్టల్ క్లియర్ గా చెప్తాను విను. మా ఇంట్లో 3 కోళ్లు ఉండేవి. జనరల్ గా మీకు తెలుసు నైట్ టైం వాటిని ఒక గంప కింద ఆర్ తట్ట కింద పెడతారు. అలాగా ఒక నైట్ నేను ఒక గంప కింద ఆ 3 కోళ్లను పెట్టాను. సడన్ గా నైట్ 3కి కోళ్లు సౌండ్ చేస్తుంటే గంప దగ్గరికి వెళ్ళి చూశాను. 3 కోళ్లలో ఒక కోడి మిస్సింగ్. నాకు అర్థం కాలేదు ఏమైందో అని. సో మళ్ళీ నెక్స్ట్ నైట్ కూడా మిగిలిన 2 కోళ్లని కూడా గంప కింద పెట్టాను. మళ్ళీ నైట్ 2:30 to 3కి మధ్యలో మళ్ళీ హెన్స్ అన్ని అరిచాయి. ఈసారి సడన్ గా బయటికి వెళ్లి చూసేసరికి ఒక 4 కుక్కలు ఆ కోడిని పట్టుకుని పీక్కు తినేసి వెంటనే బయటికి పారిపోయాయి. అప్పుడు అర్థమైంది కోళ్లని ఆ 4 కుక్కలు వేటాడి తినేస్తున్నాయని. బట్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మా హౌస్ కి న్యూ కాంపౌండ్ వాల్ బిల్డ్ చేద్దామని ఓల్డ్ కాంపౌండ్ వాల్ పడగొట్టేసాం. సో ఎప్పుడైతే కాంపౌండ్ వాల్ లేదో కుక్కలు ఈజీగా లోపలికి వచ్చి గంపని లేపేసి మరి మొత్తానికి ఆ 3 కోళ్ళని చంపేశాయి. నీకో డౌట్ రావచ్చు, అసలు నా కోళ్లకి నీ ఫోన్ అడిక్షన్ కి ఏం సంబంధం ఉందని. ఇప్పుడు చూస్తావుగా, కుక్కని ఫోన్ అనుకుందాం, నువ్వే ఆ కోడ్ అనుకుందాం, ఈ గంపని ఫోన్ అడిక్షన్ నుండి బయటకు రావడానికి కావాల్సిన టిప్స్ అని అనుకుందాం, అండ్ ఆ కాంపౌండ్ వాళ్ళని బర్నింగ్ డిజైర్ అనుకుందాం. సో గంప ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా అంటే నీ దగ్గర ఎన్ని టిప్స్ ఉన్నా సరే కాంపౌండ్ వాల్ లేకపోతే అంటే మెయిన్ గా నీ గోల్ పట్ల నీకు బర్నింగ్ డిజైర్ లేకపోతే ఆ కుక్క ఈజీగా గంప లేపి కోడిని తినేసినట్లు నీ ఫోన్ కూడా నిన్ను తినేస్తది. సో నీకు నీ ఫోన్ కి మధ్యలో ఈ 2 లైన్స్ ఆఫ్ డిఫెన్సెస్ ఉంటే నువ్వు ఈజీగా ఫోన్ అడిక్షన్ నుండి బయటపడతావు. బట్ నీ బ్యాడ్ లక్ ఏంటంటే అందరూ నీకు ఈ ఒక్క లైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఫోన్ అడిక్షన్ నుండి బయటపడడానికి కావాల్సిన టిప్స్ మాత్రమే నీ చేతిలో పెడుతున్నారు. బట్ దానికంటే ముందు ఈ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఉండాలి. అంటే నీ గోల్ పట్ల నీకు బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఇది నీకు ఎవరో చెప్పట్లేదు. నీలో మెయిన్ గా ఈ బర్నింగ్ డిజైర్ లేకపోతే ఈ టిప్స్ ఎందుకు పనికిరావు. సో బర్నింగ్ డిజైర్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న మిగతావన్నీ పక్కన పెట్టి నీ డ్రీమ్ కోసం మాత్రమే వర్క్ చేస్తే దాన్ని బర్నింగ్ డిజైర్ అంటారు. బట్ రియాలిటీ ఏంటంటే నీకు గోల్ పట్ల బర్నింగ్ డిజైర్ లేదు కాబట్టి ఈ ఫోన్ నీ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ దాటి నీ దగ్గరికి వస్తుంది. బట్ వన్స్ నీ ఫోన్ ఈ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ దాటేసింది అనుకో, నీ దగ్గర ఉన్న ప్రాక్టికల్ టిప్స్ అంటే ఈ ఫస్ట్ లైన్ ఎన్నో రోజులు నిన్ను ఫోన్ వాడనకుండా ఆపలేదు. అందుకే 3 days ఆ టిప్స్ ని ఫాలో అయ్యి మళ్ళీ ఫోన్ ఎడిక్ట్ లాగా మారిపోతున్నావు. సో మరి ఈ పాటికే నీకు డౌట్ వచ్చుండాలి, బర్నింగ్ డిజైర్ లేకపోతే ఈ టిప్స్ ఎందుకు వర్కౌట్ అవట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు బర్నింగ్ డిజైర్ లేకపోవడం వల్ల ఈ ఫోన్ నీ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ దాటేసిందో నీ మైండ్ లో ఏకంగా 20 డిఫరెంట్ సైకలాజికల్, ఎమోషనల్ అండ్ న్యూరోలాజికల్ రీజన్స్ క్రియేట్ అయిపోతాయి. ఈ రీజన్స్ అన్ని కూడా నిన్ను ఫోన్ యూజ్ చేయని స్ట్రాంగ్ గా పుష్ చేస్తాయి. ఈ రీజన్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటాయంటే నీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే నీ టిప్స్ ని ఈజీగా బ్రేక్ చేసేసి నువ్వు ఫోన్ కి అడిక్ట్ అయ్యేలాగా చేసేస్తాయి. ఇదిగో ఇవే ఆ 20 రీజన్స్. సో మన ప్రైమరీ గోల్ ఏంటంటే అసలు ఈ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ ఈ మెయిన్ డిఫెన్స్ ని మనం ఫస్ట్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటే ఈ 20 రీజన్స్ కూడా నీ మైండ్ లో క్రియేట్ అవ్వవు అండ్ అవి నిన్ను ఫోన్ యూజ్ చేసేలాగా పుష్ చేయవు. నీకు ఇప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇంకా ముందు ఈ సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ని బిల్డ్ చేసుకుందాం, విచ్ ఇస్ బర్నింగ్ డిజైర్. ఓకే, నేను కొన్ని మంత్స్ బ్యాక్ ఒక షాకింగ్ క్లిప్ చూసా, అది నీకు చూపిస్తా చూడు. ఇందులో ఇంటర్వ్యూవర్ ఎలాన్ మస్క్ ని, సార్ మీరు ఫోన్ ని డేలో ఎంతసేపు యూజ్ చేస్తారని అడిగాడు. దానికి ఎలాన్ మస్క్ ఏం చెప్తాడో చూడు. చూసావా, జస్ట్ 1 minute అంట. ఇప్పుడు అతను ఫోన్ అడిక్షన్ నుండి ఎలా బయటపడాలో ఆ టిప్స్ ఫాలో అవుతాడు అనుకున్నావా? అస్సలా అతనికి అవి అవసరమే లేదు. ఎందుకంటే ఎప్పుడు పీపుల్ అందరినీ మార్స్ ప్లానెట్ కి తీసుకెళ్లాలి, రెన్యూబుల్ ఎనర్జీని మెయిన్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ గా కన్వర్ట్ చేయాలనే డ్రీమ్స్ పట్ల చాలా అంటే చాలా బర్నింగ్ డిజైర్ కలిగి ఉంటాడు. ఎప్పుడు బిజీగా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. గోల్ మీద అంత ఫోకస్ అండ్ హార్డ్ వర్క్ చేసే అతనికి ఫోన్ తో పనే ఉంటుంది, టిప్స్ తో పనే ఉంటుంది. కానీ అందరూ ఏం చెప్తారు,
చెప్తున్నారు? ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలంటే టిప్సే ఫాలో అవ్వాలని మనల్ని మిస్లీడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఎలోన్ మస్క్ లాగా మనం కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. అంటే ముందు టిప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా అసలు ఫోన్ ఉందని మర్చిపోయేంతలాగా నీ గోల్ మీద బర్నింగ్ డిజైర్ పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ వాడడం నువ్వు తగ్గిస్తావు. సో ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈ బర్నింగ్ డిజైర్ గాని నీకుంటే ఈ 20 రీజన్స్ నిన్ను ఫోన్ వాడేలాగా పుష్ చేయవు అండ్ నువ్వు ఇంకా ఫోన్ జోలికే పోవు. సో మరి ఎంతవరకు బానే ఉంది. బట్ నెక్స్ట్ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడడానికి కావాల్సిన టిప్స్ ఇంకా ఫాలో అవ్వాల్సిన పని లేదా అని నన్ను అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా జ్వరం వస్తే బాడీలో ఉన్న రెసిస్టెన్స్ బయట నుండి వచ్చిన వైరస్ ఆర్ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది. బాడీలో రెసిస్టెన్స్ ఉంది కదా అని చెప్పి టాబ్లెట్ వేసుకోవడం మానేయం కదా. అలాగే బర్నింగ్ డిజైర్ పెంచుకుంటూ అట్ ద సేమ్ టైం ఈ టిప్స్ ను కూడా యూస్ చేసుకోవాలి. బట్ నీ ఫోన్ అడిక్షన్ నుండి బయటపడతావా లేదా అన్నది మాత్రం నీ గోల్ పట్ల నీకున్న బర్నింగ్ డిజైర్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బాడీలో రెసిస్టెన్సే లేకపోతే ఆ టాబ్లెట్స్ కూడా ఇమీడియట్ గా ఎలా పనిచేయవో, గోల్ పట్ల బర్నింగ్ డిజైర్ లేకపోతే ఈ టిప్స్ ని వాడుకొని ఫోన్ ఎక్కువ కాలం దూరంగా పెట్టలేం. ఫైనల్ గా ఫోన్ అడిక్షన్ నుండి బయటపడాలంటే నీ గోల్ పట్ల బర్నింగ్ డిజైర్ పెంచుకోవాలనే విషయం నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అండ్ మరి ఈవెన్ ఆ బర్నింగ్ డిజైర్ ని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా నీ మైండ్ లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. అందుకే నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. అదేంటంటే 30 days లోనే గోల్ పట్ల కసి పెరిగి ఇంకా ప్రపంచాన్ని సైతం పక్కన పెట్టేసి ఓన్లీ నీ గోల్ మాత్రమే నీకు కనిపించేంతలాగా బర్నింగ్ డిజైర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసి ఈ వీడియోలో నేను క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఉన్న బ్లూ ప్రింట్ ని ఫాలో అవుతున్న వాళ్ళు నిజంగా చాలా లక్కీ. ఎందుకంటే వాళ్ళు ఈజీగా బర్నింగ్ డిజైర్ డెవలప్ చేసుకుని ఫాస్ట్ గా ఫోన్ అడిక్షన్ నుండి బయటపడతారు. ఈ బ్లూ ప్రింట్ లో ఆటో సజెషన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ టెక్నిక్స్ అన్ని కలిపి యూస్ చేసుకుని బర్నింగ్ డిజైర్ ఎలా పెంచుకోవాలో నేను చెప్పినంతగా యూట్యూబ్ లో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన బ్లూ ప్రింట్ యూస్ చేసుకుని మీరొక డైలీ వెపన్ ని క్రియేట్ చేసుకోవాలి. ఈ వీడియో చూసి నువ్వు బర్నింగ్ డిజైర్ ని పెంచుకోవడం స్టార్ట్ చేయకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఫోన్ అడిక్షన్ నుండి ఎలా బయటపడాలో చెప్పే టిప్స్ నాలుగు గీసుకోవడం కూడా ఎందుకు పనికిరావు. బర్నింగ్ డిజైర్ గురించి చెప్పే మ్యాటర్ అండ్ ఆ టిప్స్ అన్ని కలిపి ఒక లాంగ్ వీడియోలో రిలీజ్ చేయాలి. బట్ ఈ బర్నింగ్ డిజైర్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి సపరేట్ గా ఈ పార్ట్ 1 వీడియోలో చెప్పాను. అండ్ నెక్స్ట్ వీడియోలో ఈ 20 రీజన్స్ ని స్టెప్ బై స్టెప్ డీకోడ్ చేసి నువ్వు ఏ రీజన్ వల్ల ఫోన్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నావో ఆ రూట్ కాజ్ ని నీకు నువ్వే నెక్స్ట్ వీడియో చూసి ఐడెంటిఫై చేసుకుంటే వాటికి సింపుల్ అండ్ ఈజీ సొల్యూషన్స్ ఇస్తాను. ఓకేనా? అండ్ ఫైనలీ నేను మీకు సారీ చెప్పాలి. ఎందుకంటే వీడియోస్ ని చెప్పిన టైం కి రిలీజ్ చేయలేకపోతున్నా. బికాస్ నాకు చాలా డేస్ నుండి బ్యాక్ పెయిన్ వస్తుంది. నాకు ఎప్పటి నుండి ప్రాబ్లం ఉంది. బట్ నేను బ్యాక్ పెయిన్ ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పుడు సివియర్ అయింది. సో బ్యాక్ మీద లోడ్ ఎక్కువ పడకుండా బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. అందుకే వీడియోస్ లేట్ అయ్యాయి. సో ఇప్పుడు కొంచెం సెట్ అయింది. ఐఎమ్ ఆల్ రైట్. అండ్ నౌ నేను నీకు మాటిస్తున్నా, ఇంకా వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా వస్తాయి. అండ్ మనం ఈ 6 months ఛాలెంజ్ ని కంప్లీట్ చేస్తున్నాం అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ ద సపోర్ట్. ఇన్ని డేస్ కూడా చాలా పేషెంట్ గా వెయిట్ చేశారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ ఫోన్ అడిక్షన్ వీడియో పార్ట్ 2.